గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సినిమాలో కూడా ఆంజనేయ స్వామి అవన్నీ టచ్ చేసినట్టున్నారు. ఇందులో కూడా పురాణాలు, ఇది మన రాకాసాలో ఏం డైలాగ్ లేదా? ఉంటుంది, టీజర్ లో డైలాగ్ కనిపిస్తుంది ఏది సార్? మన సినిమాలో రాకాసాలో. ఆంజనేయ స్వామి గురించా? ఏం లేదా? లేదు సార్. ఓకే, అది పెద్ద ఏమో సార్. పెద్ద హీరోస్ అది చూసారా పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది? సగమే చూసాను సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ అవును, ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూసేయండి, పర్లేదు. చూసాను నేను, అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. శరణ్ గారు అసలు ఫిజిక్ ఎలా ఉంది అసలు. మన ఆకాశాలు దేవుడి రెఫరెన్సెస్ ఏం లేవు సార్. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఒక ఫోక్లోర్, మనం చిన్నప్పుడు వినే కథలు లాంటిది ఒక కథని పిక్ చేసుకొని దాంట్లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుంది, సేమ్ మా డైరెక్టర్ చెప్పినట్టు విఠలాచార్య గారి కథల్లో కొంచెం విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో, దట్ అడ్వెంచర్ అండ్ లైక్ కామెడీ అట్లా ఉంటుంది. ఏంటంటే మీకు తెలిసిన పురాణాలు, ఇతిహాసాలు ఏమైనా టచ్ చేయాలని అనుకున్నారు అసలు సినిమాల్లోనా సార్? తెలిస్తే మొత్తం తెలిసిన తర్వాత చేయాలి సార్. హాఫ్ నాలెడ్జ్గా ఏది చేయకూడదు. సో ఐ రియలీ హోప్, మేబీ నాకు దేని మీద ప్రస్తుతానికి 100% ఫుల్గా తెలుసని నేను అనుకోవట్లేదు. తెలిసినప్పుడు చేస్తాను, లేకపోతే తెలిసిన వాళ్ళతో చేస్తాను. అంటే ఇప్పుడు సినిమాలో ఎక్కువ ఈ తరం పిల్లలకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆ సినిమాలో చాలా సినిమాలు ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు టచ్ చేస్తున్నారు. చాలా అసలు మహావతార్ నరసింహకి వచ్చిన పిల్లల నుంచి ఆ క్రేజ్ ఏదైతే, ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. హనుమాన్ మూవీలో, ఇందులో ఇంకా చాలా ఇలా ఐ బిలీవ్ వీ షుడ్ డూ దట్ సార్. ఫస్ట్ రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పండి మన తరపున, ఐడ్రీమ్ మీడియా తరపున. సింపుల్ గా హ్యాపీ బర్త్డే చరణ్. నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే వేడుక అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. అక్కడ మీ స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. నిహారిక కొనిదెల గారి స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏంటంటే అసలు నిజంగా మీరు అక్కడ మాట్లాడిన విధానం నిజంగా అద్భుతం. చాలా మందికి మనసు, హృదయాలకు తాకింది అది. అంటే చరణ్ యొక్క స్వభావం, చరణ్ ఒక స్త్రీలకు ఇచ్చే గౌరవం, అది మీరు మాట్లాడిన మాటల్లో తెలిసిపోయింది. ఏంటి మీకు అంటే అది ప్రిపేర్డ్, అంటే చాలా మంది ప్రిపేర్డ్ గా మాట్లాడారని కొంతమంది అనుకుంటారు, కొంతమంది హార్ట్ఫుల్ గా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా. చరణ్ గారి గురించి ఆ మనసులో ఉన్న అభిమానం అలా బయటపడిందని. నేను యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో వెళ్ళాను సార్. నాకు ఈ ప్రమోషన్స్లో నేను టైం కుదరదేమో, మళ్ళీ ప్రామిస్ చేసి వెళ్ళకపోతే బాగోదని చెప్పి నేను చెప్తానండి లాస్ట్ మినిట్. సో నేను అసలు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సపోజ్ టు బి, అంటే కానీ టైం దొరికింది ప్రమోషన్స్ దీంట్లో. సో వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఆలోచిస్తున్నాను సార్, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ చరణ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నేను ఏం చెప్తాను దాని గురించి, నేను ఎలా మాట్లాడగలుగుతాను? నేను చిన్నప్పటి నుంచి చూసిన మా అన్న గురించి నేను మాట్లాడగలుగుతాను. అండ్ చూస్తాం కదా సార్, మనకి మా అన్నల్ని, బాబాయిని పెద్దనాన్ని, వీళ్ళని ఇష్టపడిన వాళ్ళు, ఫ్యాన్స్, అభిమానులు అన్ని వాళ్ళలాగా. ఈవెన్ ఇప్పుడు డ్రెస్సింగ్ కళ్యాణ్ బాబు లాగా చేసుకుంటారు, లేకపోతే హెయిర్ స్టైల్ డాడీ లాగా, లేకపోతే డాన్స్ డాడీ లాగా, హెయిర్ స్టైల్ చరణ్ లాగా, ఇట్లా చాలా మటుకు ఫాలో అవుతూ ఉంటారు. బట్ ద వన్ థింగ్ దట్ ఐ ఫీల్ లైక్ యూ షుడ్ రియల్లీ ఫాలో చరణ్ అన్న విషయంలో ఇస్ ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటాడు అని సార్. అది నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్. అది అందరిలోనూ ఉండదు సార్. అది అంటే ఇంకా చాలా చెప్పచ్చు చరణ్ గురించి నేను చెప్పాలంటే. అది చాలా క్లుప్తంగా నేను ఎండ్ చేశాను, ఎందుకంటే అక్కడ నేను కూర్చున్నప్పుడు కింద స్టేజ్ మీద అందరు పర్ఫార్మెన్స్ చేస్తారు. చెప్పారు, నాకు అప్పుడే చెప్పారు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. నేను జస్ట్ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అది వస్తున్నారు షీల్డ్స్, అవి ఇచ్చేసి రావాలనుకుని మాట్లాడాలి అంటే అప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ థింకింగ్, వాట్ ఈజ్ నాకేంటి చరణ్ అన్న, వాట్ ఈస్ చరణ్ అన్న ఫర్ మీ అన్నట్టు ఆలోచిస్తుంటే అప్పుడు పక్కన మా అక్క ఉండింది, మా అత్త ఉండింది. సో అలా ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే సార్. అంతే. నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయితే సరిగ్గా మాట్లాడలేను సార్. ప్రిపేర్ అయినా రాదా అంటే యాక్ట్ చెయ్యొచ్చు, ప్రిపేర్ అయినా న్యాచురల్గా వచ్చినట్టు. బట్ నేను ప్రిపేర్ అయ్యాను అంటే నేను చెప్పేస్తాను సార్. నేను మా కమిటీ గురువులు ప్రీ రిలీజ్ అప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను ఏం మాట్లాడాలో. బట్ ఇలాంటిది దిస్ వాజ్ వెరీ ఆన్ ది స్పాట్, వెరీ ఎమోషనల్, వెరీ స్పాంటేనియస్. ఓకే.
పర్టికులర్గా మీరు ఒక రామాలయానికి పర్టికులర్గా వెళ్తారు, ఖచ్చితంగా ఆ రామాలయానికి వెళ్తారు. అక్కడ ఎందుకు వెళ్తారంటే అక్కడ పూజారి తెలిసిన పూజారి అంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్నప్పుడు అమ్మ వెళ్ళేసి అమ్మతో పాటు నేను వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ నేను పూజలు పక్కన అంటే అమ్మ అంటే పూజలు అవన్నీ చూసి కొంచెం ఎక్కువసేపు దండం పెట్టుకుంటారు, చిన్నపిల్ల ఉంది అలా పరిగెడతారు కదా. సో నేను అక్కడ హనుమంతుడి వారి గుడి యూనో టెంపుల్ దాని పక్కన కూర్చొని నాకు పూజారి చెప్తుంటే వాళ్ళు రాసేదాన్ని. సో దెవ్ సీన్ మీ సిన్స్ ఐ వాజ్ ఎ కిడ్. ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు, సేమ్ పూజారులే ఉన్నారు. కొంతమంది మారారు కానీ వాళ్ళందరూ అలాగే ఉన్నారు అనమాట. సో నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అది. పూజారి కూడా తెలిసి ఉండాలండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి కూడా కరుణించాలంట. అలా మనకు తెలిసిన పూజారి ఉంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ వెళ్తే. అంటే వీళ్ళు నన్ను చూసే విధానం కూడా ఇప్పుడు నన్ను చూసినట్టు నన్ను అంటే సెలబ్రిటీ అట్లా కాదు, చిన్నప్పుడు నన్ను ఎలా చూసుకునే వాళ్ళు అలాగే. సో అది కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ కూర్చున్నా కూడా జనాలు అంటే అందరు వచ్చేసి డిస్టర్బ్ అస్సలు ఉండదు. అలా కూర్చుని ఉంటాను టెంపుల్లో. జనరల్గా పూజలు చేస్తుంటారని, పూజలు దేవుడిని నమ్ముతుంటారు అంటే మై రిలేషన్షిప్ విత్ గాడ్ ఓవర్ ది ఇయర్స్ చాలా మారింది. చిన్నగా ఉన్నప్పుడు చాలా రిచువల్స్ చేసి అంటే అమ్మ కూర్చోమంటే కూర్చొని దండం పెట్టుకోమంటే ఇంతే, ఏముంటుందో లోపల తెలియదు చిన్నపిల్లలకి. కానీ దేవుళ్ళ కథలన్నీ కథల్లాగా చెప్పేవాళ్ళు నాన్న. ఇలా ఒక ఊర్లో కృష్ణుడి కథలు, రాముడి కథలు అన్నీ, మహాభారతం అన్నీ స్టోరీస్ లాగా చెప్పేవాళ్ళు. నాకు అందులో క్యారెక్టర్స్ పికప్ చేసుకొని నాకు యాక్చువల్గా రాముడు అంటే అక్కడే స్టార్ట్ అయింది ప్రేమ, యాజ్ అ సన్, యాజ్ అ బ్రదర్. కానీ ఓవర్ ది ఇయర్స్ ఏంటంటే మధ్యలో కొన్ని ఇయర్స్ నేను అసలు ఐ డి నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే నాకు తెలియలేదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియలేదు. తెలియని దాన్ని నేను నమ్మును అని ఎలా చెప్తాను. సో దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్, దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. యూనో కొంతమంది చిన్నపిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి తెలీదు, మేము అడగలేదు మా పేరెంట్స్ని, మీరు నన్ను అడుగుతారే అంటే కొట్టి ఆపేస్తారు, వాళ్ళ క్యూరియాసిటీని స్టాప్ చేస్తారు. యాజ్ చిల్డ్రన్ అట్లా స్టాప్ చేస్తే వాళ్ళు ఇంకా అడగడం మానేస్తారు. అలా అని ఏం నమ్ముతున్నారో ఎందుకు నమ్ముతున్నారో కూడా తెలియదు, బిలీఫ్. సో అలా కాకుండా చదివి నేర్చుకొని వీడియోస్ చూసి లేకపోతే కొన్ని ప్రవచనాలు అవన్నీ విని నాకు నచ్చినవి నేను తీసుకొని నా దేవుడిని నేను క్రియేట్ చేసుకొని, దేవుడి మీద నమ్మకం ఉంది. అంటే మనకన్నా హయ్యర్ పవర్ ఒకటి ఉంది. ఎప్పుడు మనల్ని అంటే అసలు ఏ మనిషి భూమి మీద ఓడిపోవడానికి పుట్టలేదని నా ఫీలింగ్ సార్. సూపర్. అన్లెస్ అండ్ అంటిల్ అది ఒక బరువు లేని పేపర్ లాగా దేన్ని నమ్మకం, ఏదో ఒక బిలీఫ్ ఉండాలి సార్. మీరు రాయనైనా నమ్మాలి, కానీ 100% ఆ రాయి నాకు మంచి చేస్తుందని నమ్మాలి. యూనో కొంతమంది ఫొటోస్, కొంతమంది అంటారు నేను రిలీజియస్ కాదు స్పిరిచువల్ అంటారు. నాకు అది అర్థం కాదు సార్. ఓకే, నాకు అర్థం కాదు పర్సనల్గా. నేను గుడికి వెళ్ళి నేను శివలింగాన్ని చూస్తున్నా, రాములవారిని చూస్తున్నా, హనుమంతుని చూస్తున్నా, నాకు అందరూ ఒకటే. అమ్మవారిని చూస్తున్నా, అందరూ నాకు ఒకటే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.